కూడా లేవని అంటున్నారు. చాలా చోట్ల ఫ్యాన్లు లేవు. కొన్ని చోట్ల ఉన్నా పనిచేయడం లేదు. రెక్కలు ఇరిగిపోయినాయి. బూజు పట్టి కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎండలు పాడైపోయి ఎండలు పెరిగిపాయే. రాను రాను ఇంక మరి ఎంత ఎండలు పెరిగే కోపుందో ఏం కథో. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనందున విద్యార్థులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొన్ని చోట్ల భవనాల పైకప్పులు పెచ్చులూడేలా ఉన్నాయి. ఇగో గిది కథ. ఇగో రామ రామ రామన్న రామ రాఘవ రామన్న రామో రామ రామ రామన్న రామ. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టాయిలెట్ చూడండి ఆయన ఎంత ముద్దుగా ఉన్నాయో. 217 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాస్తే బాలికల కోసం ఒకటే టాయిలెట్ ఉన్నదట. అబ్బరకొండ. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మండలము ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తలుపులు లేని బాత్రూములు ఉన్నాయి. రా దేవుడు, దయ్యాల కొంప కంటే అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ 450 మంది పరీక్షలు రాయాల్సి ఉందిరా నాయన. ఇప్పుడు ఆ పరీక్షలు రాసి వాళ్ళు ఎక్కడ పోవాలరా దేవుడు. ఇంకొక కథ ఉంది. ఇదంతా ఇక ఆనాడు కేసీరావయ్య చేసిపోయిన పాపం, కేసీరావయ్య చేసిపోయిన ఉద్దారకం. సర్కారు బళ్ళు చదవకుండా సర్కారు బళ్ళను పట్టించుకున్న పాపాన కూడా ఈ గురుకుల పాఠశాలలు. ఎందుకంటే మరి అట్లా వీటి కోసం గురుకుల పాఠశాలలు అడగోలుగా తెరిచి ఇగో సర్కారు బళ్ళను పక్కేసి పండబెడితే బూజు పట్టి సాగు బతుకుల్లో కొట్టుకుంటుంది చదువు బడి. సాగు బతుకుల్లో కొట్టుకుంటుంది మన ఊరి బడి. ఇవాళ తెలంగాణ